పరిస్థితి ఎందుకు ఇంత పోలీసులు బాడీ గార్డులు. చంద్రగిరి నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన రంగంపేటకు మంచు మనోజ్ తన భార్య మౌనికా రెడ్డితో కలిసి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మనోజ్కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. ఆ తర్వాత బైక్ ర్యాలీగా రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్నారు మనోజ్. ఆస్తి తగాదాలు, మనస్పర్ధల కారణంగా మనోజ్కు మోహన్ బాబుకు కొద్ది రోజుల కిందట పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలో ఎంబీయూకి వచ్చిన మంచు మనోజ్ను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఆ నోటీసులను తీసుకున్న మనోజ్ అక్కడి నుంచి నారావారిపల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. అక్కడే ఉన్న నారా లోకేష్ని కలిశారు మనోజ్, మౌనిక దంపతులు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రంగంపేటలో జరిగే పశువుల పండుగ చూసేందుకు వెళ్లారు మంచు మనోజ్ అండ్ మౌనికా రెడ్డి. ముందుగా లెఫ్ట్లోకి వస్తున్నాడు. వచ్చేసాడు. దాడే ట్రాఫిక్ జామ్. కనిపిస్తుందిరా, కనిపిస్తున్నాడు. స్పీడ్ బ్రేకర్ రేట్ చూస్తారా? సపోర్ట్ పబ్లిక్ ఇష్యూ కూడా ఎంత సపోర్ట్ ఉంటుంది. మీకు తెలియదు ఏముంది కదా పరిస్థితి. ఎందుకు ఇంత పోలీసులు బాడీ గార్డులు. ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా కోర్టులో ఉంది కదా, ఇప్పుడు వచ్చింది నా ఆర్డర్. నా పంపిండి. ఓకే ఓకే చూడండి తీసుకుంటాం. ఓకే ఓకే కొంచెం ముందు బండి రికార్డు మీద ఎడిటింగ్ చేసుకోండి.
అందరూ అయిపోండి. బండి సైడ్ చేయండి, బండి సైడ్ ఇవ్వండి, బండి పోవాలి, బండి సైడ్ ఇవ్వండి. బండి ముందు పోవాలా.